எல்லாருக்கும் வெல்கம் வெல்கம் வணக்கம் வணக்கம் వెల్కమ్ వణకం వెల్కమ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్. ఓకే సార్. 7 సార్ 7కి రెడీగా ఉండమండి సార్. సార్ని 7 గైడ్ చేస్తాం. అది 8 పరలోకం ఉన్న ప్రభువా ఈ పాపని క్షమించము. ఓకే సార్. ఓకే సార్. ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దామండి అంతా. ఓకే సార్. ఈరోజు మనం ఈ క్లాస్లో ఫేసెస్, ఎడ్జెస్, వర్టెక్స్ ఈ మూడిటి గురించి డిస్కస్ చేస్తాం. ఫేసెస్ అంటే ఏంటి, ఎడ్జెస్ అంటే ఏంటి, వర్టిసెస్ అంటే ఏంటి అనేది చూస్తాం అన్నమాట. ఇక్కడ ఒక షేప్ ఉంది, 3D షేప్. ఈ షేప్ పేరు ఏం పేరు అంటే క్యూబ్. తెలుగులో ఏమంటారు? సమగణం. దీనికి ఫేసెస్ ఉంటాయి, ఎడ్జెస్ ఉంటాయి, వర్టెక్స్లు కూడా ఉంటాయి అన్నమాట. ఎడ్జెస్ అంటే అంచులు, వర్టెక్స్ అంటే శీర్షాలు, ఫేసెస్ అంటే తలాలు అని అనుకుంటున్నా నేను. తలాలు. చూద్దాం ఏంటి ఫేస్లు అంటే ఏంటివి, ఎడ్జ్లు అంటే ఏంటివి, వర్టెక్స్లు అంటే ఏంటివి అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఫస్ట్ ఫేసెస్. దీనికి ఫేస్లు ఉంటాయి. ఏవి ఫేస్లు అంటే, ఇక్కడ ఒక స్క్వేర్ ఉందా, ఇది ఒక ఫేస్, తర్వాత ఇది ఒక ఫేస్, తర్వాత ఇది కూడా ఒక ఫేస్. మీకు నా వీడియో కనిపిస్తుందా అండి? ఆ చేతిలో క్యూబ్ ఉందా? ఇప్పుడు క్యూబ్ ఉంటుంది, కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఈ వైట్ కలర్లో ఉండేదంతా కూడా ఫేస్ అన్నమాట. తర్వాత ఈ బ్లూ కలర్ ఫేస్, ఎల్లో కలర్ ఫేస్, ఇది కూడా ఒక ఫేస్. ఒకే కలర్ ఉండేదంతా కూడా ఫేస్ అన్నమాట. ఇవి ఫేస్లు. ఫేసెస్ అంటే అర్థమైందండి మీకు? ఇదంతా కూడా ఒక ఫేస్, ఇదంతా కూడా ఒక ఫేస్. తర్వాత ఎడ్జెస్. ఇప్పుడు దీనికి ఎడ్జ్ ఏది? ఇది ఎడ్జ్. ఎడ్జ్ అంచు. ఇవన్నీ కూడా ఎడ్జ్లు అనమాట, లైన్స్. ఇక్కడ నా స్క్రీన్ మీద లైన్స్ ఉన్నాయండి, ఆ లైన్స్ని అంచులు అంటారు. వర్టెక్స్ అంటే శీర్షము. అంటే ఇద్దరు ఇక్కడ క్వశ్చన్ షార్ప్గా ఉంది, అన్ని ఒక చోట కలిసినా చూడండి, మూల, దాన్ని శీర్షము అంటాం. ఇదో చూడండి, శీర్షం, ఇది శీర్షం, శీర్షం, శీర్షం. ఫేస్, ఫేస్, అంచు, ఎడ్జ్. ఇప్పుడు అర్థమైందండి ఫేసెస్, ఎడ్జెస్, వర్టెక్స్ గురించి. ఏవి వర్టెక్స్ అంటే ఏంటి? మూల, క్వశ్చన్ ఉంటుందండి అది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా వర్టెక్స్లు. వర్టెక్స్, వర్టెక్స్, శీర్షం, 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 వర్టెక్స్. చూడండి, ఇవన్నీ కూడా వర్టెక్స్లు. ఎన్ని ఉన్నాయండి వర్టెక్స్లు? వర్టెక్స్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఆ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 7 రాసినా నేను. చూడండి, బాగా లెక్క పెట్టండి. వర్టెక్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఫేసెస్, హలో, ఫేసెస్ ఎన్ని ఉన్నాయండి? ఫేసెస్ ఇప్పుడు చూడండి, ఇక్కడ కలర్లు చూడండి, ఇక్కడ చూడండి. గ్రీన్ కలర్ ఒక ఫేసా,
తర్వాత ఆరెంజ్ ఒక ఫేస్ 2 3 4, తర్వాత పైన ఒకటి 5, కింద ఒకటి 6. మొత్తం ఎన్ని ఉన్నాయండి ఫేసులు? దీనికి ఫేస్లు ఎన్ని ఉన్నాయి? చుట్టుపక్కల 4, పైన కింద 2, మొత్తం ఎన్ని? 6. ఫేస్లు ఎన్ని అంటే 6. ఛాన్స్ ఉంది, అడిగే ఛాన్స్ ఉంది. సమగణం యొక్క అంచుల సంఖ్య అని అడుగుతాడు కాబట్టి కేర్ఫుల్గా అయినండి. ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయండి? ఎడ్జెస్ లెక్క పెడదామండి. ఇప్పుడు ఎడ్జెస్ చూడండి, ఇక్కడ 1 2 3 4 ఎల్లో కలర్ సైడ్ 4 ఉన్నాయి. తర్వాత యూతులు తిప్పితే యూతులు కూడా 4 ఉంటాయి. 1 2 3 4 4 ఉంటాయి. ఈడు తిప్పితే 2 ఉంటాయి. 4 ఎందుకు ఉండవండి? ఆల్రెడీ ఇది ఈ పక్క వచ్చేసి ఉంటుంది అనమాట, కౌంట్ చేసేసి ఉంటాం ఆల్రెడీ. ఇదండి ఇక్కడ 4 అని లెక్క పెట్టినాం కదండి. ఇక్కడ తిప్పితే పైన ఒకటి కింద ఒకటి లెక్కేసుకుంటాం మనం. అర్థమైందండి? ఈ పక్క 4, ఈ పక్కకు 4, ముందర పక్క 2, వెనక పక్క 2, మొత్తం ఎన్ని అవుతాయండి ఎడ్జ్లు? ఎడ్జ్లు ఎన్ని? 12. యూతులు 4, యూతులు 4 8, యూతులు 2, యూతులు 2 4, 8 4 12. ఇప్పుడు నేను చెప్పండి. మేడం ఎడ్జెస్ అంటే అంచులు. ఇక్కడ లైన్లు ఉన్నాయండి, లైన్లు స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ ఇది అంచు. నా కర్సర్ చూడండి, బాగా చూడండి. అంచు అంచు, ఇది అంచు, లైన్ అంచు, ఇది అంచు అంచు. వర్టెక్స్, ఈ లైన్స్ అన్ని ఒక చోట ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయి ఉంటాయో అది వర్టెక్స్. ఇది శీర్షం, మూలలు. ఇది ఇక్కడ ఒక మూల ఉంది, ఇక్కడ ఒక మూల ఉంది, ఇది ఇక్కడ. నేను సర్కిల్ చేసినవన్నీ కూడా మూలలు. కనిపిస్తుందా మేడం? కర్సర్ కనిపిస్తుందా మీకు? ఇప్పుడు మూలలు తర్వాత అంచులు అవగాహన అయింది అండి మీకు? ఎడ్జెస్ అంచులు అంటే ఇదే కదండి అంచుగా ఉండేది. ఇంకా లాస్ట్గా ఇప్పుడు చీర అంచు అంటారు, అంటే అదే కదా ఎడ్జింగా. ఇక్కడ కూడా అంతే, ఎడ్జ్ ఏదైతే ఉందో అదే ఎడ్జ్. అర్థమైందండి ఇప్పుడు? ఫేసెస్ అంటే ఐడియా ఉంది. క్యూబ్కే కాదు, క్యూబాయిడ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు మీరు బాగా ఆలోచించి చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఏం చెప్పాలి మీరంటే, ఎఫ్ని విని కూడండి. ఎఫ్ ప్లస్ వి కూడండి. 14. ఎడ్జ్లకి ఎంత కూడితే 14 వస్తుందండి? ఎడ్జ్లకి ఎంత కూడితే 14 వస్తుంది? ఇక్కడ ఎడ్జ్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 12. ఎడ్జ్లకి 2 కూడితే 14 వస్తుంది. అంటే ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. దీనికి సంబంధించి ఏ ఒక్క సెషన్లో అయినా బిట్ వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా వస్తుంది. ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2. ఇది అన్నిటికీ వర్తిస్తుంది, ఈ ఫార్ములా అన్నిటికీ వర్తిస్తుంది. ఫేస్లు ఎన్ని ఉన్నాయో తర్వాత వర్టెక్స్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి 2 కూడినారనుకోండి, ఓ సైడ్ రాసుకోండి, అది కూడిన తర్వాత ఎడ్జెస్ ఎన్నో లెక్క పెట్టండి. ఎడ్జెస్కి 2 కూడితే కూడి పక్కన పెట్టింటారే దానికి సమానం అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఎఫ్ ప్లస్ వి, ఇక్కడ ఎఫ్ ఎంత? ఫేస్లు ఎన్ని? 6 ప్లస్ వర్టెక్స్లు ఎన్ని? ఇక్కడ 8 ఈక్వల్ టు ఎడ్జ్లు ఎన్ని? ఇక్కడ 12 ప్లస్ 2 14 ఈక్వల్ టు 14. సమానమే కదండి? దేనికైనా అంతే. క్యూబాయిడ్ తీసుకున్నారనుకోండి, క్యూబాయిడ్లో ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2. దేన్ని తీసుకున్నా కూడా, ఏ 3D ఫిగర్ని తీసుకున్నా కూడా ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2, ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు
ఈ ప్లస్ టూ. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములానే పెద్దలు ఏమంటారు అంటే యూలర్స్ ఫార్ములా అని అంటారు. ఏం ఫార్ములా ఇది? యూలర్ ఫార్ములా. యూలర్ ఫార్ములా ఖచ్చితంగా అడుగుతాడు. ఈ యూలర్ ఫార్ములా మనం రకరకాలుగా రాసుకోవచ్చు అన్నమాట. ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విని అవతలు పంపిస్తా. అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ ప్లస్ టూ అవతలో ఉంటుంది. ఈ ప్లస్ వి అవతలు పోతే ఏమవుతుంది? మైనస్ వి అవుతుంది. ఇది అర్థమైందండి? ఇది కూడా అదే. ఇప్పుడు నేను ఎఫ్ను అవతలు పంపిస్తా. వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ మైనస్ ఎఫ్. ఇది కూడా అదే. చూడండి, అదే ఫార్ములా నుంచి ఎన్ని ఫార్ములాలు వస్తున్నాయో. అంటే ఏం చేస్తున్నాం? జస్ట్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. మనకి ఏది కావాలో అది పెట్టుకొని అవతలు పంపిస్తున్నాం మిగిలినవి. ఒకసారి ఏమో ఎఫ్ కావాలి, ఇంకోసారి ఏమో వి కావాలని మిగతా అవతలు పంపించేస్తాం. ఇప్పుడు నేను ఈ కావాలి, నాకు యూతులు ఈ పెట్టుకొని ఈ ప్లస్ టూని అవతలు పంపిస్తా. ఎఫ్ ప్లస్ వి ప్లస్ టూ అవతలు పోతే మైనస్ టూ. ఇది కూడా యూలర్సే, ఇది కూడా యూలర్సే. తర్వాత ఇంకొకటి ఎఫ్ కనుక్కున్నాం, వి కనుక్కున్నాం, ఈ కూడా కనుక్కున్నాం, అయిపోయింది. ఇట్లా ఈ విధంగా మనం ఏవైనా కనుక్కోవచ్చు. ఫేసెస్ కనుక్కోవచ్చు, వర్టెక్స్లు కనుక్కోవచ్చు, ఎడ్జెస్లు కనుక్కోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ యూలర్స్ ఫార్ములా. క్వశ్చన్ అడుగుతాడు, ఇట్లా అడుగుతాడు. ఏమడుగుతాడు అంటే ఒక త్రిమితీయ ఆకారం యొక్క అంచుల సంఖ్య, త్రిమితీయ ఆకారం యొక్క అంచుల సంఖ్య 14, శీర్షాల సంఖ్య 8 అయితే అంచులు అయిపోయినాయి, శీర్షాలు అయిపోయినాయి. తలాలు ఎన్ని, ఫేసెస్ ఎన్ని అని అడుగుతాడు. ఫేసెస్ ఈక్వల్ టు ఎన్ని అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి మనము? వాడు ఏం ఇయలే అక్కడ, అది సమగణమా దీర్ఘగణమా స్తూపమా అని ఏమి ఇయలే, ఊరినే త్రిమితీయ ఆకారము అన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనకి ఏం గుర్తు రావాలి? అంచులు, శీర్షాలు, తలాలు అంటున్నాడు అంటే మనకి యూలర్స్ ఫార్ములా గుర్తు రావాలి. ఏంటి యూలర్స్ ఫార్ములా? ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ. ఫేస్లు ఎన్ని? ఫేస్లే కనుక్కోవాల్సింది కాబట్టి ఎఫ్ను అదే విధంగానే రాసుకుంటాం. ప్లస్ వి వర్టిసెస్ ఎన్ని? 8, శీర్షాలు ఎన్ని? 8 ఈక్వల్ టు అంచులు ఎడ్జెస్ ఎన్ని? 14 ప్లస్ 2. ఇప్పుడు ఎఫ్ను కనుక్కుందాం. ఎఫ్ ప్లస్ 8 ఈక్వల్ టు 14 2 16. అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు 16 మైనస్ 8. అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు 16లో 8 పోతే 8. ఫేసెస్ ఎన్ని? 8. ఈ విధంగా అడుగుతాడు ఛాన్స్. డైరెక్ట్ అడిగితే నో ప్రాబ్లం, మనం ఇట్లా గుర్తుపట్టవచ్చు. అప్లికేషన్ అడిగితే ఈ విధంగా అడుగుతాడు. ఫేసెస్ ఇస్తాడు, ఎడ్జెస్ ఇస్తాడు, వర్టెక్స్లు కనుక్కోమంటాడు. వర్టెక్స్లు ఇస్తాడు, ఫేసెస్ ఇస్తాడు, ఎడ్జెస్ కనుక్కోమంటాడు. 2 ఇస్తాడు, ఇంకోటి కనుక్కోమంటాడు. అప్పుడు మనము ఈ ఫార్ములా యూజ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఈ యూలర్స్ ఫార్ములాని డిఫరెంట్గా రాసినాడు అనమాట. ఆప్షన్స్లో యూలర్స్ ఫార్ములా ఏది కనుక్కోండి అని ఇట్లా రాసినాడు. కింద ఆప్షన్స్లో ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ లేదనమాట. ఇదే యూలర్స్ ఫార్ములా, కానీ ఆప్షన్స్లో ఇది లేదు. ఏమున్నాయి అంటే ఇందులో ఒకటి ఉంది. ఏదంటే అది ఎఫ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ మైనస్ వి ఒకటి ఉంది. తర్వాత మిగతావన్నీ తప్పుగా ఇచ్చాడు అనమాట. వి ఈక్వల్ టు ఈ మైనస్ టూ ప్లస్ ఎఫ్. తర్వాత ఆప్షన్ ఏ, ఇది ఆప్షన్ బి, ఇది ఆప్షన్ సి. ఎఫ్ మైనస్ వి ప్లస్ టూ ఈక్వల్ టు ఈ. తర్వాత డి వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ప్లస్ ఎఫ్. ఈ విధంగా ఇచ్చినాడు ఆప్షన్స్ యూలర్స్ ఫార్ములా ఏది అని. మనం యూలర్స్ ఫార్ములా అంటే ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ అని చదువుకొని ఉంటాం. అది ఎక్కడే కానీ లేదు ఇక్కడ. అంటే అప్పుడు ఏం చేయాలి మనము? ఒక్కొక్కటి చెక్ చేయాలి. ఈ ఫార్ములాలో ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ
మైనస్ వి ఇచ్చినాడా, E+2 మైనస్ వి. ఓకే, కరెక్ట్. ఇప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకున్నట్లు. ఆప్షన్ ఏలో ఉంటే టైం సేవ్ అవుతుంది, ఒకవేళ ఆప్షన్ డిలో ఉంటే అన్ని చెక్ చేసుకుంటూ పోవాలి. మన ఫార్ములా ప్రకారం వి ఎంత వచ్చింది, వి ఏమొచ్చింది, వాడు అదే రాసినాడా లేదా అని చెక్ చేసుకుంటా పోయి ఎక్కడైతే సరిగ్గా రాసింటాడో ఫార్ములా ప్రకారం ఏదైతే వచ్చింటుందో అదే రాసింటాడో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా ఇట్లా కూడా అడుగుతాడు. 3 రకాలుగా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. F+V = E+2 యూలర్స్ ఫార్ములా. దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎనీ 3D షేప్ ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఇంకోటి క్యూబాయిడ్ తీసుకుందాం, మనం దీర్ఘ ఘనం తీసుకుందాం. చూడండి, అంచుల సంఖ్య లెక్క పెట్టండి. అంచుల సంఖ్య లైన్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4, తర్వాత 5 6, యూత్ల 7 8, తర్వాత 9 10, తర్వాత 11 12. ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, అంచులు ఎన్ని ఉన్నాయి, అంచులు 12. ఏంటివి ఇవి, ఎడ్జెస్. వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి, శీర్షాలు ఎన్ని ఉన్నాయి, శీర్షాలు మూలలు 1 2 3 4 5 6 7, ఇంకొకటి మిస్ అయింది, ఇక్కడ ఉంది 8. శీర్షాలు ఎన్ని ఉన్నాయి, 8. తర్వాత ఏం, ఫేసెస్ లెక్క పెట్టండి. ఇక్కడ చూడండి, యూత్లో 1 అవతల 1 2, యూత్లో 1 అవతల 1 4, పైన 1 కింద 1 6, 4 6. యూలర్స్ ఫార్ములా ఏం చెప్తుంది మనకు, F+V = E+2 అని చెప్తుంది. చెక్ చేయండి, ఫేసెస్ ఎన్ని ఇక్కడ 6, వర్టెక్స్లు ఎన్ని ఇక్కడ 8, ఎడ్జెస్ ఎన్ని 12, 12 + 2 14 = 14. దేనికైనా కూడా ఏ త్రిమితీయ ఆకారంకైనా F+V = E+2 అన్నమాట. ఇది యూలర్స్ ఫార్ములా గురించి. ఇకపోతే నిన్న ఘన పరిమాణంకు సామర్థ్యంకు సంబంధం ఏంటి అనేది మన సిలబస్లో ఉంది, అది చెప్పుకుందాం. ఇప్పుడు వచ్చేసేయండి, ఇప్పుడు యూలర్స్ ఫార్ములా నుంచి సామర్థ్యము తర్వాత ఘన పరిమాణం దగ్గరికి రాండి. చూడండి, వాటే తెలుగు సాగు దీర్ఘం ఉండాలి. సామర్థ్యము. ఏంటి సామర్థ్యము అంటే ఏంటి, ఘన పరిమాణము అంటే ఏంటి? ఘన పరిమాణము సామర్థ్యము ఇంచుమించుగా రెండు ఒకటే అనమాట. అంటే చాలా ఒకటి, కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది. వాల్యూమ్ అంటే ఏంటి, ఘన పరిమాణం అంటే ఏంటి, ఒక త్రిమితీయ ఆకారము ఆక్యుపై చేసే స్పేస్, ఒక అంతరాలంలో. ఇప్పుడు ఇక్కడ ఉంది ఏది, సమగణం ఉంది. ఈ సమగణము ఈ అంతరాలంలో కొంచెం స్పేస్ని ఆక్యుపై చేసింది. ఇట్లా ఆ ఆక్యుపై చేసిన స్పేస్ని మనం ఏమంటాము అంటే ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ అంటాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అవుతుంది, అది వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు దీని సామర్థ్యం ఎంత అంటే, సామర్థ్యం అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు మీకు కెపాసిటీ, ఇంగ్లీష్లో కెపాసిటీ. ఇప్పుడు దీని సామర్థ్యం ఏమవుతుంది అంటే ఇది నిల్వ ఉంచుకోగల పదార్థ ఘన పరిమాణం అన్నమాట. దీని సామర్థ్యం ఏమవుతుంది అంటే నిల్వ ఉంచుకోగల పదార్థ ఘన పరిమాణం. ఎంతైతే ఇందులో పదార్థం పడుతుందో దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దిస్ క్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ పాలు పోస్తాం మనం దీంట్లోకి, ఎంత పాలైతే ఇది హోల్డ్ చేసుకుంటుందో, దీంట్లోకి ఎన్ని పాలైతే పడతాయో దట్ ఈస్ ద కెపాసిటీ, అది దీని సామర్థ్యం. స్పేస్ని ఆక్యుపై చేసేది వాల్యూమ్. దాంట్లో ఎంత పదార్థం పడుతుంది, పాలు కానీ నీళ్ళు కానీ ఏవైనా కూడా ఎంత పదార్థం హోల్డ్ చేసుకుంటుంది అనేది సామర్థ్యం అన్నమాట. అర్థమైందా అండి? జస్ట్ సింపుల్. ఘన పరిమాణము అంటే అది అంతరాలపు పరిమాణము, ఎంత ఆక్యుపై చేస్తుందో అది అన్నమాట. అదే సామర్థ్యము అంటే నిల్వ ఉంచుకోగల పదార్థ ఘన పరిమాణము. పాలు కానీ నీళ్ళు కానీ ఎంత అయితే
దాంట్లో పడుతుందో అది దాని కెపాసిటీ అవుతుంది అనమాట. అర్థమైందండి. ఇప్పుడు మనము వాల్యూమ్ అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూమ్ అనుకున్నాం. దీర్ఘఘనం యొక్క వాల్యూమ్ అనుకున్నాం ఎక్కడో చోట. సర్లేండి, ఇప్పుడు కనుక్కుందాం అంతే కదా. ఒక దీర్ఘఘనం తీసుకుందాం, లేదా దీన్నే తీసుకుందాం. సమఘనం ఉంది కదండి ఇక్కడ. ఈ సమఘనం యొక్క భుజము 5 మీటర్లు అనుకుందాం. భుజం ఎంత? 5 మీటర్లు. అప్పుడు ఘన పరిమాణం ఏమవుతుంది? ఘన పరిమాణము వాల్యూమ్ ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అవుతుంది. 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5లు 25, 25 5ల 125 మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్. దీని యొక్క ఘన పరిమాణం ఎంత అంటే 125 మీటర్ క్యూబ్లు అనమాట. ఇప్పుడు ఘన పరిమాణం కనుక్కున్నాం. ఘన పరిమాణం అర్థమైంది కదండి. ఇప్పుడు దీంట్లోకి పాలు పోసినాం మనం. దీంట్లోకి పాలు పోసినాం. పాలు పోసింటే ఎన్ని లీటర్లు పట్టిందంటే దీంట్లో దగ్గరగా ఒక 125 అంటే 1000 లీటర్లు పాలు పట్టింది అనుకోండి. జస్ట్ 1000 లీటర్ల పాలు పట్టింది. ఈ 1000 లీటర్లు ఉండేది 1000 లీటర్లు. ఇది దీని యొక్క కెపాసిటీ, దీని యొక్క సామర్థ్యం. ఎంత పదార్థం అయితే పడుతుందో ఆ పదార్థం యొక్క గని పరిమాణమే దీని యొక్క సామర్థ్యము. ఇక్కడ పదార్థం అనేది వస్తుంది. ఇక్కడ జస్ట్ అది ఎంత అయితే ఆక్యుపై చేసిండదో స్పేస్ని, అది మాత్రమే ఘన పరిమాణం అవుతుంది. ఇది డిఫరెన్స్ అనమాట. పదార్థం వస్తే అక్కడ కెపాసిటీ అనమాట. అర్థమైందండి. మరి ఈ ఘన పరిమాణము ఎంతైతే ఎన్ని లీటర్లు పడతాయనే తెలియాలి మనకు. అవునా కదండి. ఇప్పుడు ఎంత గని పరిమాణానికి ఎన్ని లీటర్లు పడతాయనేది తెలిస్తే సామర్థ్యం మనం కనుక్కోవచ్చు. దానికోసమే ఇక్కడ రాసినాం అనమాట. 1 సెంటీమీటర్ క్యూబ్లోకి 1 మిల్లీలీటర్ పాలు కానీ నీళ్ళు కానీ పడతాయి. ఏంటి 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే? ఇదో ఇక్కడ క్యూబ్ ఉందండి. ఇక్కడ మళ్ళీ గీస్తాను క్యూబ్. ఒక సెంటీమీటర్ క్యూబ్ అంటే దీని యొక్క అంచు 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్. దీని యొక్క అంచు 1 సెంటీమీటర్ అంటే దీని యొక్క పొడవు 1 సెంటీమీటర్, దీని యొక్క వెడల్పు 1 సెంటీమీటర్, దీని యొక్క హైట్ కూడా 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు, 1 సెంటీమీటర్ ఎత్తుగా గల సమఘనంలో ఎంతైతే ఘన పరిమాణం ఉంటుందో అది దాని యొక్క ఘన పరిమాణం. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇది 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే ఈ పాత్ర ఎంత ఉంది ఘన పరిమాణం అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ అనమాట. ఇట్లా 1 సెంటీమీటర్ తొట్టి తీసుకుంటే, చిన్న తొట్టి తీసుకుంటే అందులో ఎన్ని పాలు పడతాయి లేదా ఎన్ని నీళ్ళు పడతాయంటే 1 మిల్లీలీటర్ పడుతుంది. 1 మిల్లీలీటర్. సింపుల్గా చెప్పాలంటే 1 సెంటీమీటర్ ఎత్తు, 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు ఉండే ఒక చిన్న తొట్టెలో 1 మిల్లీలీటర్ నీళ్లు పడతాయి అన్నమాట. అది దీని అర్థం. 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1 మిల్లీలీటర్. ఎన్ని మిల్లీలీటర్లు అయితే 1 లీటర్ అవుతుంది? 1000 మిల్లీలీటర్లు అయితే 1 లీటర్ అవుతుంది. చూడండి. ఇప్పుడు 1 లీటర్ పట్టాలంటే వాల్యూమ్ ఎంత ఉండాలి? 1000 సెంటీమీటర్ల క్యూబ్లు ఉండాలన్నమాట. అంటే ఇట్లా అర్థమవుతుందండి మీకు ఇప్పుడు నేను చెప్తున్నది? ఏది చెప్పాలి ఇంకోసారి? 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1 ml చెప్పాలా? ఏది? 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1 మిల్లీలీటర్. ఇప్పుడు 1 సెంటీమీటర్ ఎత్తు, 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు గల ఒక తొట్టెని తీసుకున్నారనుకోండి. చిన్న తొట్టె అది. 1 సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుందో జస్ట్ ఇమాజిన్.
ఆ చిన్న తొట్టెలో ఎన్ని నీళ్ళు పడతాయి అంటే 1 మిల్లీ లీటర్ నీళ్ళు పడతాయి అన్నమాట. ఒకే 1 మిల్లీ లీటర్లు పడతాయి. అంటే 1 లీటర్లో 1000 వంతు పడతాయి అన్నమాట. అర్థమైందండి? ఇవి మెజర్మెంట్స్. 1 లీటర్కి 1000 మిల్లీ లీటర్లు, 1 కిలోమీటర్లకి 1000 మీటర్లు అని చదువుకుంటామే. ఇవి కూడా అట్లే చదువుకోవాలి. 1 సెంటీమీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు 1 మిల్లీ లీటర్. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి 1 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1 మిల్లీ లీటర్లు అంటే 1 సెంటీమీటర్ ఎత్తు, 1 సెంటీమీటర్ లెంత్, 1 సెంటీమీటర్ బెడ్త్ గల ఒక చిన్న తొట్టెలో ఎన్ని నీళ్ళు పడతాయంటే 1 మిల్లీ లీటర్ నీళ్ళు పడతాయి అని దాని అర్థం. దాన్ని ఇంకా 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 వివరంగా చెప్తాను నేను, అంతే. ఒక్కసారి దీన్ని బట్టి కొడితే నో ప్రాబ్లం. 1 సెంటీమీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు 1 మిల్లీ లీటర్లు. ఏ విధంగా అయితే 1 మీటర్కి 100 సెంటీమీటర్లు అని మనం గుర్తుపెట్టుకుంటామో అదే విధంగానే 1 సెంటీమీటర్ క్యూబ్కి 1 మిల్లీ లీటర్ అని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగానే 1 లీటర్కి 1000 సెంటీమీటర్ క్యూబ్. 1000 సెంటీమీటర్ల ఘనపరిమాణం ఉంటే అందులో ఎన్ని నీళ్ళు పడతాయి అంటే 1 లీటర్ పడుతుంది. ఇది కెపాసిటీ. లీటర్లో ఉండేది కెపాసిటీ. ఈ క్యూబ్లో ఉండేది వాల్యూమ్. అర్థమైందండి? ఇప్పుడు వాల్యూమ్ అనుకుంటాం మనము. మీటర్ క్యూబ్డ్ సెంటీమీటర్ క్యూబ్లోనే కదా మనకు వచ్చేది. ఏదో దీర్ఘ ఘనం యొక్క ఘన పరిమాణం కనుక్కున్నాం మనం. ముందు నిన్నంతా కనుక్కున్నాం. L ఇంటూ B ఇంటూ H చేసినాం కదండి. ఘన పరిమాణం అంటే L ఇంటూ B ఇంటూ H చేసిన తర్వాత నాకు వాల్యూమ్ వచ్చింది. ఎంత వచ్చింది అంటే 1000 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఏంటిది? ఘన పరిమాణం. ఇప్పుడు ఆ దీర్ఘ ఘనంలో ఖచ్చితంగా 1 లీటర్ నీళ్ళు పడతాయి. అర్థమైందండి మీకు? అది గుర్తుపెట్టుకోవాలి. 1000 సెంటీమీటర్ క్యూబ్డ్ వాల్యూమ్లో 1 లీటర్ నీళ్లు పడతాయి. 1 లీటర్ కెపాసిటీ ఉంటుంది. అట్లానే 1 మీటర్ క్యూబ్డ్ వాల్యూమ్లో 1000 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1 సెంటీమీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు 1 మిల్లీ లీటర్. 1000 సెంటీమీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు 1 లీటర్. 1 మీటర్ క్యూబ్డ్, సెంటీమీటర్ కాదు చూడండి, మీటర్ క్యూబ్డ్. 1 మీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. దీని అర్థం ఏంటి? 1 మీటర్ ఎత్తు, 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు. ఇప్పుడు తొట్టె బొమ్మ గీస్తా చూడండి నేను. ఇక్కడ ఒక తొట్టె ఉంది. సరే ఇదే అనుకోండి తొట్టె. ఇక్కడ దీర్ఘఘనం ఉంది కదా, సరే సమఘనం ఉంది కదండి. ఇది తొట్టె అనుకోండి. దీని యొక్క ఘనపరిమాణం కనుక్కొని ఉంటే 1 మీటర్ క్యూబ్డ్ వచ్చింది. అంటే ఇట్లా 1 మీటరు, దీని ఎత్తు 1 మీటరు, వెడల్పు 1 మీటరు. అప్పుడు దీని యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? ఏ క్యూబ్డ్ 1 ఇంటూ 1 ఇంటూ 1 దట్స్ ఈక్వల్ టు 1. 1 మీటర్ క్యూబ్డ్ అవుతుంది. ఇట్లా 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ ఎత్తుగా గల తొట్టెలో, ఈ సమఘనం అనే తొట్టెలో ఎన్ని నీళ్ళు పడతాయి అంటే 1000 లీటర్ల నీళ్ళు పడతాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా 1 మీటర్ హైట్ లెంత్ బెడ్త్ తీసుకొని ఒక తొట్టె కడితే దాంట్లోకి నీళ్ళు పోయండి. ఎన్ని నీళ్ళు పడతాయి అంటే ఆ తొట్టెలో ఖచ్చితంగా 1000 లీటర్లు పడతాయి అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 1 సెంటీమీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు 1 మిల్లీ లీటర్. 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1 లీటర్. 1 మీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. 1000 లీటర్లు పడుతుంది అనమాట దాంట్లో. ఈ 3 ఇంపార్టెంట్. ఖచ్చితంగా అడుగుతాడు. జస్ట్ సింపుల్గా అడుగుతాడు. ఏమడుగుతాడు తెలిసిన? 1 మీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు అని కింద 1 లీటరు, తర్వాత 500 లీటర్లు, తర్వాత 5000 లీటర్లు, తర్వాత 1000 లీటర్లు అని ఇట్లా ఇస్తాడు. సింపుల్గా అడుగుతాడు. జస్ట్ మీరు ఏం చేయాలి? చదువుకోండి. బట్టి కొట్టిండేది ఇక్కడ అటెంప్ట్ చేయాలి. ఏమని చదువుకున్నారు? 1 మీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చూస్ చేసుకోవాలి. ఏదైనా అడగవచ్చు.
మీటర్ క్యూబ్డ్ అని అడగవచ్చు, 1 సెంటీమీటర్ క్యూబ్డ్ అని అడగవచ్చు, 1000 సెంటీమీటర్ క్యూబ్డ్ అని అడగవచ్చు. అడగడం అయితే పక్కా టెక్స్ట్ బుక్లో ఇది నీట్గా మెన్షన్ చేసినాడు. ఎట్లా మెన్షన్ చేసినాడు అంటే హైలైట్ చేసి మెన్షన్ చేసినాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 సెంటీమీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు 1 మిల్లీలీటర్. 1000 సెంటీమీటర్ ఇదే అండి 8లో చూడండి నీట్గా ఉంటుంది. ఏమంటే ఇప్పుడు చూసి రాసుకుంటే అర్థం కాదా? టెక్స్ట్ బుక్లోనే ఓపెన్ చేసి చూడాలనా? ఓకే, అర్థమైందండి. ఘన పరిమాణము, సామర్థ్యము. అనువర్తనం చేద్దామండి, ఒక ప్రాబ్లం చేద్దామా? సార్ నో. అదిగోండి పాలు, పెద్ద పాలు ట్యాంక్ పట్టుకొచ్చిన మీకోసం నేను. అందరూ అలసిపోయింటారని అందరూ ఒక గ్లాస్ తాగండి. చూద్దాం. ఏ మిల్క్ ట్యాంక్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిలిండర్ హూజ్ రేడియస్ ఈజ్ 1.5 meters అండ్ లెంత్ ఈజ్ 7 meters. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ లీటర్స్ దట్ కెన్ బి స్టోర్డ్. ఇది అనువర్తనం అండి. ఒక మిల్క్ ట్యాంక్ ఉందంటండి. ఆ మిల్క్ ట్యాంక్ ఏ షేప్లో ఉంది? ఇది ఫార్మ్ ఆఫ్ సిలిండర్, స్తూపాకారంలో ఉంది మిల్క్ ట్యాంక్. ఇదే కదండి స్తూపము. మర్చిపోయినారా? రివిజన్ చేసింటాం మనం, నాకు తెలిసి. స్తూపం. దీని యొక్క రేడియస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది రేడియస్ అంటారు. ఆ రేడియస్ ఎంత ఉందంట? 1.5 meters ఉందంట. తర్వాత లెంత్ ఈజ్ 7 meters. ఇక్కడ దీని లెంత్ అంటే ఏంటండి? హైట్ అనే కదా. ట్యాంక్ లెంత్ అంటే ట్యాంక్ హైట్ అనే. కాబట్టి హైట్ ఈక్వల్ టు 7 meters. అయితే ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ లీటర్స్. ఎన్ని లీటర్లు పడుతుంది పాలు అందులో అని కనుక్కోవాలన్నమాట. ఏం కనుక్కోవాలి? ముందు వరకు మనం ఏం చేసినామంటే ప్రక్కతల వైశాల్యం కనుక్కున్నాం, సంపూర్ణతల వైశాల్యం కనుక్కున్నాం, తర్వాత ఘన పరిమాణం కూడా కనుక్కున్నాం మనం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని పాలు పడతాయని అడుగుతున్నాడు వాడు. అంటే అప్పుడు ఏం కనుక్కోవాలి మనం? వైశాల్యం కనుక్కోవాలా, ఘన పరిమాణం కనుక్కోవాలా? ఘన పరిమాణం కనుక్కోవాలి. ఘన పరిమాణం కనుక్కొని దాన్ని ఏం చేయాలి? సామర్థ్యంలోకి మార్చాలి. అవునా కదా? ఇప్పుడు ఎన్ని పాలు పడుతుంది, ఎన్ని లీటర్లు పడుతుంది అంటే సామర్థ్యం. సామర్థ్యం కావాలి అంటే మనకి ఏం కావాలి? ఘన పరిమాణం కావాలి. అవునా? కాబట్టి మనం ఘన పరిమాణం కనుక్కుందాం. ఏంటి ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి? ఘన పరిమాణము ఆఫ్ స్తూపం. చెప్పండి మరి, చదువుకున్నారా? నిన్న సూత్రం చెప్పినాం కదండి. ఏరియా ఆఫ్ బేస్. లాజిక్ చెప్పింది మేడం, ఫార్ములా గుర్తుపెట్టుకోలేదేమో. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్లో ఏం ఏరియా, ఏం షేప్ ఉంది? వృత్తం ఉంది. వృత్తం యొక్క వైశాల్యం ఏమవుతుంది? πr² అవుతుంది. ఇంటూ దీని ఎత్తేమి? h. సో ఘన పరిమాణము ఆఫ్ స్తూపం ఈక్వల్ టు πr²h. స్పీడ్గా చెప్తున్నానా అండి? ఏమన్నా గట్టిగా అరుస్తున్నా కదండి. మరి ఏం చేస్తాం, మీరు రియాక్ట్ కాకపోతే నా రియాక్షన్ ఇట్లనే ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. పై అంటే ఎంత అండి? పై 22/7 ఇంటూ రేడియస్ ఎంత అండి? రేడియస్ జస్ట్ 1.5 ఇంటూ 1.5. ఎందుకు 2 సార్లు రాసుకున్నా అండి నేను? r² కాబట్టి r ఇంటూ r చేయాలి కాబట్టి 1.5 ఇంటూ 1.5 చేసిన. ఇంటూ హైట్ ఎంత అండి? దీని హైట్
7 హైట్ బదులు ఏర్ రాసుకున్నాం. 7 7 క్యాన్సిల్ చేయొచ్చండి. 7 ఒక్కట్లా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేముంది ఇక్కడ 22 ఇంటూ ఇది 15 ఇంటూ 15 కదండి. 1.5 అంటే 15 అనుకోండి. ఫస్ట్ 15 15లా 225 మనం స్క్వేర్స్లో చదువుకున్నాం. అందుకే 25 వరకు అందరికీ కూడా వర్గాలు వచ్చిండాలి. 15 స్క్వేర్ 225, 25 స్క్వేర్ 625, 21 స్క్వేర్ 441, 14 స్క్వేర్ 196, 13 స్క్వేర్ 169, 12 స్క్వేర్ 144 అందరికీ వచ్చిండాలి. బట్టి కొట్టేసేయాలి వాటిని. ఎక్కాలు మనం ఎట్లా గుర్తు పెట్టుకుంటామో, ఎట్లా బట్టి కొట్టింటామో అట్లా స్క్వేర్లు కూడా బట్టి కొట్టాలి. ఎప్పటికైనా యూజ్ అయితే మనకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నాము అంటే అవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ 15 ఇంటూ 15 ఉంది కాబట్టి 225 రాసేసినాం. ఇప్పుడు పాయింట్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి పాయింట్ తర్వాత ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఉంది కాబట్టి ఆన్సర్లో 2 డిజిట్ల తర్వాత పాయింట్ పెట్టాలి మనం. 1 2 2.25 ఇంటూ 7 ఉంది అండి. ఇక్కడ 7 ఉంది అండి. అక్కడ ఎవరైతే ప్యాసివ్గా ఉంటారో వాళ్ళకి 7 ఉంటుంది. అక్కడ 7 7 క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అక్కడ ఏం లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 2.25 ఇంటూ 2 చేయాలి, మల్టిప్లై చేయాలి. 2 5ల 10, 2 2ల 4, 1 5, 2 2ల 4 అంతేనా అండి ఆన్సరు? ఇప్పుడు అన్నీ యాడ్ చేస్తే 49.50. 49.50. ఓకే, ఆన్సర్ వచ్చేసింది. అంటే ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా, డిలో ఉందా అని చూస్తారు. ఎక్కడ ఉండదు అది. ఎందుకు ఉండదండి? 49.50 మీటర్ క్యూబ్డ్. అంతే కదండి. వాల్యూమ్ మీటర్స్లో ఇచ్చినాడు కాబట్టి వాల్యూమ్ కాబట్టి మీటర్ క్యూబ్డ్. ఇప్పుడు ఇది ఆప్షన్స్లో ఉండదు. ఎందుకు ఉండదు? మనం కనుక్కోండి ఘనపరిమాణం ఒకటే కనుక్కున్నాం, కానీ కనుక్కోవాల్సింది ఏంటి? కెపాసిటీ కనుక్కోవాలి. మొత్తం ఇక్కడ 49.5 మీటర్ క్యూబ్డ్లు ఉంది ఘనపరిమాణం. అంతేనా? 49.5 అనుకోవచ్చా? అదే 49.50, 49.5, 49.5 అన్నీ ఒకటే. ఇది ఘనపరిమాణం. ఇప్పుడు ఇంత మీటర్ క్యూబ్డ్కి ఎంత పాలు పడుతుంది, ఎన్ని పాలు పడతాయి? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పింది గుర్తు చేసుకోండి. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? అది కాదు, ఇది 1 మీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్డ్కి ఎన్ని లీటర్లు పడుతుంది అంట? 1000 లీటర్లు పడుతుంది. అవునా? మళ్ళీ మన దగ్గర ఎన్ని మీటర్ క్యూబ్లు ఉన్నాయి? 49.5 ఉన్నాయి. అంటే అప్పుడు ఏం చేయాలి మనం? 49.5 ఇంటూ 1000 డివైడెడ్ బై 1000 ఇంటూ 1000 చేస్తే ఏమవుతుంది? మనకు ఆన్సర్ వస్తుంది. ఇంతేనా ఆన్సరు? 49,500 లీటర్లా? కరెక్టేనా? చూడండి, పాయింట్ సరిగ్గా పెట్టినాను నేను. 4,950 కరెక్ట్ అండి. లాక్ చేసుకోమంటారా? చెక్ చేసుకోండి ఒకసారి. పాయింట్ ఉంది 49.5 ఇంటూ 1000. ఆన్సర్ చెప్పండి నాకు. అందరూ చేయాలా. $49,500. సార్ ఎవరో 4,950
50 అన్నారు సార్. ఉన్నారా మీరు? సార్ ఇంకోసారి చెక్ చేసుకున్నారా? మళ్ళీ అదే ఆన్సర్ వచ్చిందా? ఏం లేదు సార్, ఫస్ట్ పాయింట్ లేదనుకోండి. పాయింట్ లేదనుకుంటే 495 అట్లా వస్తుంది. 1000తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 1000లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలా? ఆ 3 సున్నాలు ఇక్కడ పెడతాం. ఇప్పుడు పాయింట్ గురించి ఆలోచించండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి? ఒక నెంబర్ ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా పాయింట్ ఉండి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి అవి కూడా లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. మొత్తానికి అయితే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి? ఒక నెంబర్ ఉంది. కాబట్టి కుడి పక్క నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ వస్తుంది. కుడి పక్క నుంచి 0 తర్వాత ఇక్కడ పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ తర్వాత 0 ఉందంటే ఇంక అన్ని సున్నాలే అని అర్థం. ఇంక తీసేసుకోవచ్చు. ఈ లాస్ట్ 0 తీసేస్తే ఎంత వస్తుంది? 49,500 మీటర్ క్యూబ్డా? మీటర్ క్యూబ్డా ఇక్కడ? లీటర్ క్యూబ్డా? మీటర్ క్యూబ్డా లీటర్ క్యూబ్డా చెప్పండి. అందరూ మాట్లాడాలి. స్పీకర్ దద్దరిల్లు పోవాలి. లీటర్ క్యూబ్డా? ఇదేనా మీకు అర్థమైంది? జస్ట్ లీటర్స్ కెపాసిటీని మనం చూసినాం కదండి. 49 ఎన్ని పాలు పడతాయి అంటే 49,500 లీటర్ల పాలు పడతాయి అంతే. లీటర్ ఇప్పుడు పాలని లీటర్ క్యూబుల్లో ఎక్కడైనా కొన్నారండి మీరు? అంతెందుకు, ఇక్కడ మనం చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి, 1 లీటర్ దగ్గర నేను ఏం రాసిన? కెపాసిటీ అని రాసిన. జస్ట్ అంటే కెపాసిటీకి ఏం లేవు, క్యూబులు ఏం లేవు, వాల్యూమ్కి మాత్రమే ఉంటాయి. కన్ఫ్యూజ్ కావద్దండి. ఎన్ని పాలు ఎన్ని నీళ్ళు అంటే జస్ట్ లీటర్స్లో ఉంటుంది అంతే. వాల్యూమ్కు మాత్రమే క్యూబ్స్లో ఉంటుంది. ఘనపు మీటర్లు విన్నారండి ఎప్పుడన్నా? ఘనపు మీటర్లు ఎప్పుడు వినలేదండి మీరు? ఘనపు మీటర్లు అనేది ఎప్పుడు వినలేదా పేరు? కరువు పని పోతే వాళ్ళు ఎంత గుంతల్ని క్యాల్కులేట్ చేసుకునే వాళ్ళు రాసుకుంటారు ఇట్లా. అక్కడ ఘనపు మీటర్లు అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఒక గుంత తవ్వింటారే, ఆ గుంత యొక్క ఘన పరిమాణం రాసుకుంటారు వాళ్ళు. అదే ఘనపు మీటర్లో అని. ఇట్ ఈజ్ నథింగ్ బట్ కాదు. దీన్ని ఇంగ్లీష్లో చెప్తే మీటర్ క్యూబ్డ్, తెలుగులో ఘనపు మీటర్లు, ఘనపు సెంటీమీటర్లు. ఏంది ఘనపు అని వస్తే? ఏంటి? ఘనపు మీటర్లు, ఘనపు సెంటీమీటర్లు అని వస్తే అది ఘన పరిమాణం. అర్థమైందండి? ఓకే, మామూలు ఒక జనరల్ టాపిక్ మాట్లాడదాం ఇప్పుడు. మీరు ఏదైనా జిల్లా పేపర్ చూస్తే ఇప్పుడు టీబీ డ్యామ్ యొక్క నీటి మట్టం అని ఉంటుంది. ఇంత అడుగుల్లో ఉంటుంది మ్యాక్సిమం. అడుగుల్లో కాకోకుండా ఇంకొక దాంట్లో చెప్తారు చూడండి, క్యూసెక్లా? నీటి మట్టం క్యూసెక్స్ లో చెప్తారా అండి? దేంట్లో చెప్తారండి? దేంట్లో చెప్తారు? నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఏ డ్యామ్ అయినా కూడా టీఎంసీలో చెప్తారు. మరి క్యూసెక్లు ఎప్పుడు చెప్తారు? ఆ వాటర్కి ఫ్లో ఉన్నప్పుడు క్యూసెక్ అంటారు. క్యూసెక్ అంటే ఏంటి తెలుసునా మీకు? ఇట్లా క్యూ రాసి పర్ సెక్ అని అర్థం. ఒక సెకండ్కి ఇన్ని క్యూబిక్ మీటర్ల వాటర్ పోతుందని అర్థం. అర్థమైందండి? క్యూసెక్ అంటే వాటర్. ఇప్పుడు వరద వచ్చింటుంది, డ్యామ్లో నీళ్ళు ఎత్తేసింటారు అనమాట. ఇన్ని క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి అంటే ఒక సెకండ్కి 1 క్యూబిక్ లీటర్లు అంటే 1 మీటర్ పొడవు, 1 మీటర్ ఎత్తు, 1 మీటర్ వెడల్పు గల
తొట్టెలో ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని నీళ్ళు సెకండ్కి వెళ్ళిపోతున్నాయని అర్థం. ఇప్పుడు నేనేమంటా అంటే మీకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తా నేను. టీఎంసీ గురించి నాకు రేపు చెప్పాలి. ఏంటి టీఎంసీ అంటే ఏంటి చెప్పాలి. చెప్తారండి? శోధించి సాధించాలి అన్నారు మహానుభావులు. కాబట్టి శోధించండి, సాధించండి. ఇంకా మీకు ఓపిక ఉంటే క్యూసెక్ గురించి కూడా స్టడీ చేయండి. ఇది ఘన పరిమాణము తర్వాత సామర్థ్యం గురించి అర్థమైందండి. యూలర్స్ ఫార్ములా అర్థమైందే. మొత్తం ఈ మెన్సురేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓల్ మెన్సురేషన్లో ఎక్కడైనా టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్ సార్ టచ్ చేయలేదనిపించిందా మీకు ఏమన్నా? ఓకే, మీరు అడగరు, నాకు తెలుసు. ఇంకొకటి చిన్న పిల్లల టాపిక్ ఉంది. అది ఏంటంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. విజువలైజేషన్ ఆఫ్ 3D ఫిగర్స్ అంటాం అన్నమాట. విజువలైజేషన్ అంటే దాన్ని విప్పితే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఊహించాలి. ఇప్పుడు చూడండి, ఈ పాటలుగా విడగొట్టినా నేను. దేనిది? ఇది దీర్ఘగణంది. అర్థమైందా? ఇట్ ఈస్ ద విజువలైజేషన్. దేనిది? క్యూబాయిడ్ది. ఏ 3D ఫిగర్ని వాళ్ళు నీట్గా విడిమర్చినారు అనేది మనం కనుక్కోవాలి. ఇట్లా క్యూబాయిడ్ని అంచులు ఎంబడి కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది, విప్పితే ఈ విధంగా వస్తుంది. తర్వాత ఘనంని అంచులు వెంబడి విప్పితే ఇట్లా వస్తుంది అనమాట. చూడండి, కావాలంటే ఫేస్లు ఎన్ని ఉంటాయి. ఇది ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3, ఫేస్ 4, ఫేస్ 5, ఫేస్ 6 ఉన్నాయండి. 6 ఫేసులు ఉన్నాయా? ఇవే అనమాట. ఆ ఫేస్లు అన్నీ నీట్గా విప్పినారు ఇట్లా. ఇప్పుడు అగ్గిపెట్టి ఉందనుకోండి, అగ్గిపెట్టి కాదు కానీ పేస్ట్ బాక్స్ ఉంది కదండి, పేస్ట్ బాక్స్. ఒకసారి మీరు పేస్ట్ బాక్స్ని ఒక అంచుని కట్ చేసి నీట్గా అన్ని ఉప్పండి, అది ఈ విధంగా వస్తుంది. ఇవి పేస్ట్ బాక్స్ వచ్చేసి క్యూబాయిడ్. ఇది టాప్, ఇది బాటమ్, మధ్యలో 4 ఉంటాయి ఇట్లా. అవి ఆ పేస్ట్ బాక్స్ని ఓపెన్ చేసింటే ఈ విధంగా ఉంటుంది అనమాట, అంటే క్యూబాయిడ్. ఇది కూడా అంతే, సమగణం, ఘనం కాదు సమగణం, క్యూబ్. దీన్ని నీట్గా అంచులు వెంబడి ఉప్పుకుంటూ పోతే ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా అంచులే. ఇక్కడ 4, 5, 6 లెక్క పెట్టండి, ఖచ్చితంగా 12 ఉంటాయి. ఇది విజువలైజేషన్ అనమాట, చిన్నపిల్లల టాపిక్. ఇది కూడా అదే, క్యూబ్ని విప్పితే ఏ విధంగా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నిన్న చెప్పిన టాపిక్స్లో వాల్యూమ్ అండ్ కెపాసిటీ సమాప్తం. తర్వాత మూలలు, శీర్షాలు, అది కూడా సమాప్తం. మీకు ఇప్పుడు కావాల్సింది 3, ఇది కూడా చెప్పినా నేను, చిన్న నెంబర్లు చెప్పిన. 3 సంఖ్యలు ఇస్తే హెచ్సిఎఫ్ కనుక్కోవడం చెప్పినానా లేదండి మీకు? ఫస్ట్లో స్టార్టింగ్లో గుర్తుండదులేండి. సర్లేండి, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. డివిజన్ మెథడ్లో మనం హెచ్సిఎఫ్ ఏ విధంగా కనుక్కోవాలి ఇది చెప్పుకుంటాము. తర్వాత ఈ 7, 13, 17, 19 యొక్క డివిజిబిలిటీ రూల్ ఒక్కడే చెప్పుకోవాలి, 7 ఒక్కడే చెప్పుకోవాలి మనం, అది కూడా చెప్పుకుంటాం. తర్వాత మనం ఇంకా వర్గమూలాలు, డివిజన్స్ మెథడ్లో వర్గమూలాలు ఏ విధంగా కనుక్కోవాలనేది చెప్పుకుంటాం అన్నమాట. డౌట్స్ అడుగుతారా అండి? ఏమన్నా చెప్పమంటారా? వర్గమూలాలు చెప్దామా? వాల్యూమా? ఈ ప్రాబ్లం అర్థం కాలేదండి మీకు?
చూడండి ఇక్కడ దీని వాల్యూమ్ 49.5 మీటర్ క్యూబ్డ్ వచ్చింది. కెపాసిటీ ఎంత అంటే 49,500 లీటర్లు. ఎట్లా ఇది కెపాసిటీ వాల్యూమ్ని ఎట్లా కంపేర్ చేసినాము, ఎట్లా కన్వర్ట్ చేసినాము అంటే మనం ఒకటి నేర్చుకున్నాం. 1 మీటర్ క్యూబ్డ్ వాల్యూమ్కి 1000 లీటర్లు పడతాయి అన్నమాట. ఇదే దానికి ఉండే సంబంధం వాల్యూమ్కి కెపాసిటీకి. 1 మీటర్ క్యూబ్డ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీరు 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతు ఒక గుంత తీసినారంటే నీళ్లు ఇంకకపోతే అందులో ఖచ్చితంగా 1000 లీటర్ల నీళ్ళు పడతాయి. 1000 లీటర్లు అనేది కెపాసిటీ. ఆ గుంత యొక్క ఘన పరిమాణం వచ్చేసి 1 మీటర్ క్యూబ్డ్. ఎందుకు 1 మీటర్ క్యూబ్డ్? 1 మీటర్ హైట్, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ వెడల్పు ఉంది. 1 × 1 × 1 ఏమవుతుంది? 1 క్యూబ్డ్ అవుతుంది. సో దాని వాల్యూమ్ 1 క్యూబ్డ్. ఆ 1 క్యూబ్లో ఎన్ని నీళ్ళు పడతాయని చెప్పుకున్నాం మనం? 1000 లీటర్లు. ఆ 1000 లీటర్లు అనేది కెపాసిటీ. ఓకే చెప్పండి. చెప్పండి. ఒక నిమిషం మేడం, నేను టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తాను. అది మేడం సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 మేడం? పేజ్ నెంబర్ చెప్పండి మేడం. 52, 54, 57 మేడం? చెప్పండి మేడం, ఎన్నో ప్రాబ్లం? 2.2లో 10th 1. ఇది ఎక్స్ప్లెయిన్ చేసినా కదా మేడం నేను. ఓకే, నో ప్రాబ్లం, మీరు అడగాలి కానీ ఎన్నిసార్లు చెప్తాను. చూడండి మేడం ఇక్కడ, ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ ఇన్ ద రేషియో 7:5. అంతేనా అండి? దేనికి రేషియో ఇచ్చినాడు? బాయ్స్కి తర్వాత గర్ల్స్కి రేషియో ఇచ్చినాడు. బాయ్స్ ఇస్ టు గర్ల్స్ ఈక్వల్ టు 7:5. 7:5. ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్, బాయ్స్ ఎంతమంది ఉన్నారంట అండి? ఇంకో కండిషన్ ఏంటంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారంట? కాదు, బాయ్స్ ఈజ్ 8 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. గర్ల్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతకన్నా 8 ఎక్కువ అంట. అంతేనండి? దీన్ని షార్ట్ కట్ చెప్పమంటారా, ఇప్పుడు మెథడ్ చెప్పంటారా? ఫస్ట్ నేను మెథడ్ చెప్తాను, తర్వాత షార్ట్ కట్ చెప్తాను. మెథడ్ ఏంటంటే, ఇప్పుడు బాయ్స్ ఇస్ టు గర్ల్స్ ఈక్వల్ టు 7:5 అండి. నేను ముందే చెప్పుకున్నా, A is to B ఈక్వల్ టు 2:3 అయితే దట్ ఇంప్లైస్ A ఈక్వల్ టు 2x అని రాస్తాం, B ఈక్వల్ టు 3x అని రాస్తాం. అవునా? చెప్పినానండి మీకు. ఇప్పుడు B is to G ఈక్వల్ టు 7:5 అయినప్పుడు బాయ్స్ ఎంతమంది ఉంటారు అంటే 7x మంది ఉంటామని చెప్తాం. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అంటే 5x మంది అని చెప్తాం మనం. బాయ్స్ ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు క్లాస్లో? 7x. గర్ల్స్ ఎంతమంది ఉన్నారండి క్లాస్లో? 5x. ఇప్పుడు బాయ్స్ ఎంతమంది అయితే ఉన్నారో 7x ఈక్వల్ టు గర్ల్స్ కన్నా ఎంతమంది ఎక్కువ వాళ్ళు? అంటే
గర్ల్స్కి అంటే 5xకి 8 మందిని కూడితే ఎవరు వస్తారు? నెంబర్ ఆఫ్ బాయ్స్ వస్తుంది. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది? 7x. అంతేనా అండి? ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఎక్స్ కావాలి ఇందులో. ఎందుకు బాయ్స్ గర్ల్స్ కావాలి అంటే నాకు ఎక్స్ కావాలి. బాయ్స్ 7x అని రాసుకున్నా, గర్ల్స్ 5x అని రాసుకున్నా. నాకు ఎక్స్ ఏందో తెలిస్తేనే బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది అనేది తెలుస్తుంది. ఆ ఎక్స్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటా నేను అంటే ఇక్కడి నుంచి తెచ్చుకుంటా. ఎక్స్లన్నీ ఓ చోట తీసుకొని పోతా, ప్లస్ 5x యూతులు పోతే -5x. అప్పుడు 8 = 2x అండి. ఎక్స్ ఈక్వల్ టు 8/2. 2 ఒక్కట్ల 2 4. ఎక్స్ ఎంత అండి? 4 కదా. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 7 × x మంది ఉన్నారు. 7x అంటే 7 × x కదా. అప్పుడు 7 × x బదులు ఎంత రాసుకోవాలి? 4. 7 × 4 = 28. గర్ల్స్ ఎంతమంది ఉన్నారని? 5 × x. సో 5 × 4 అని రాసుకోవచ్చా? x బదులు 4. 5 × 4 = 20. అంతేనా అండి? ఇది మెథడ్, టెక్స్ట్ బుక్ మెథడ్. అదే షార్ట్ కట్ ఏంటంటే బాయ్స్ టు గర్ల్స్ ఈక్వల్ టు 7:5. అవునా? బాయ్స్ గర్ల్స్ కన్నా 8 మంది ఎక్కువ అంటే బాయ్స్కి తర్వాత గర్ల్స్కి డిఫరెన్స్ 8. అంతే కదండి? ఎవరు ఎక్కువ తక్కువ ఉన్నారు అంటే డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ ఎంత? 8. ఇప్పుడు ఇక్కడ 7కి 5కి డిఫరెన్స్ ఎంత అండి? 2. అంటే ఈ డిఫరెన్స్ ఈక్వల్ టు ఈ 2 భాగాలు ఈక్వల్ టు ఎంత? 8. 8. 2 భాగాలు 8 అయినప్పుడు ఒక భాగం ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఒక భాగం 4 అయినప్పుడు 7 భాగాలు ఎంత అవుతుంది? 28. 5 భాగాలు ఎంత అవుతుంది? 20. ఇది షార్ట్ కట్. ఓకే. ఇంకా ఎనీ డౌట్? ఎక్కడ మేడం? దేని మేడం చెప్పండి ఒకసారి. నెంబర్ మీరే చెప్తారా, నాకు పేజ్ నెంబర్ చెప్తారా? చెప్పండి మేడం, నెంబర్ చెప్పండి నాకు. 4 బార్ 8 ఒకటేనా మేడం ఉండేది? రెండింటికి ఉందా మేడం? ఓకే. ఇది మీకు చెప్పలేదు అనుకుంటా. సర్లేను, ఇప్పుడు చెప్తా చూడండి. ఇట్లా బార్ ఉండే నెంబర్ని మనం p/q ఫామ్. మేడం ఇది 9th క్లాస్ కదా మేడం సిలబస్? 8th క్లాస్లో ఉందా? ఇది 8th అయితే లేదు. సర్లేండి, ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ ఏ నెంబర్ అయితే మనం p/q ఫామ్లో రాయాలో దాన్ని ఎక్స్ అనుకోవాలన్నమాట. లెట్ x = 3.48 బార్. అంతేనండి? 4 బార్ 48 అంటే దాని అర్థం ఏంటి? 3. ఈ 48 అనేది రిపీట్ అవుతుంది, ఆవర్తనం అవుతుంది. కాబట్టి 48 48 48 డాట్ 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 డాట్. అంతేనా దీని అర్థం మేడం? బార్ అంటే అంతే కదండి. 48 48 48 48 రిపీట్ అవుతా వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ అండి మీకు? ఇప్పుడు బార్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయండి? 2 నెంబర్లు ఉన్నాయి. బారు ఒకదానికుంటే × 10 చేయాలి, 2 దాంట్లకుంటే × 100 చేయాలి, 3 దాంట్లకుంటే × 1000 చేయాలి. ఎన్ని నెంబర్లకైతే బార్ ఉంటుందో అన్ని సున్నాలు ఉండే నెంబర్తో మల్టిప్లై చేయాలి ఈ ఎక్స్ని. క్లియర్ అండి ఇది? ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలండి ఇప్పుడు ఎక్స్ని? 100తో. ఎందుకంటే రెండిటికి ఉన్నాయి కాబట్టి. సో యూతల అవతల 100తో మల్టిప్లై చేస్తే ఇదేమో 100x. అంతేనండి? బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం మనం డైరెక్ట్గానే. ఈ పక్క × 100 చేసినాం అనుకోండి, ఈ డెసిమల్ పాయింట్ అనేది 2 స్థానాలు ముందుకు వస్తుంది, కుడివైపు జరుగుతుంది. డివైడెడ్ బై 100 చేస్తే ఎడమ వైపు జరుగుతుంది. బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్. డివిజన్ చేస్తే ఎన్ని సున్నాలు ఉంటాయో కింద అన్ని స్థానాలు ఎడమ వైపు జరుగుతుంది. మల్టిప్లై చేస్తే
మల్టిప్లై చేసే నెంబర్లో ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని స్థానాలు కుడివైపు జరుగుతుంది. ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 100లో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ అనేది 2 స్థానాలు ముందుకు వస్తుంది. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 348.4848 అని వస్తుంది. అంతేనా అండి? అర్థం కాలేదండి ఇది? హలో, మేడం ఇప్పుడు x = 3.484848 అన్నట్లు వస్తుంది నెంబర్. మనము స్టెప్ ఏం చెప్పినాము? బార్ ఎన్నిటికైతే ఉంటుందో అన్ని సున్నాలు ఉండే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 10 కానీ 100 కానీ 1000 కానీ ఇట్లా మనం 100తో మల్టిప్లై చేయాలి, ఇంటూ 100 చేయాలి. ఫస్ట్ ఇంటూ 100 ఎక్స్తో చేసినాం. ఎక్స్ ఇంటూ 100 చేసింటే ఎంత వచ్చింది? 100x వచ్చింది. తర్వాత దీన్ని కూడా మల్టిప్లై చేయాలి కదండి. ఈ నెంబర్ని 100తో మల్టిప్లై చేస్తే ఈ డెసిమల్ పాయింట్ అనేది 2 స్థానాలు ముందు జరుగుతుంది. ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడ పడుతుంది 348.4848 ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి. x = 3.484848 తర్వాత ఇదే నెంబర్ని 100తో మల్టిప్లై చేసిన తర్వాత ఇంకో నెంబర్ 100x = 348.484848 ఇంకొకటి. 2 నెంబర్లు ఉన్నాయండి. నిజం చెప్పాలంటే 2 కూడా ఒకటే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను 100x = 348.484848 దీంట్లో నుంచి ఈ ఎక్స్ని తీసేస్తాను. స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎక్స్ అనుకోవాలి, తర్వాత బార్ ఎన్ని దాంట్లకైతే ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. తర్వాత వచ్చిన పెద్ద నెంబర్లో నుంచి 100xలో నుంచి ఈ ఎక్స్ని తీసేయాలి. x = పాయింట్ కింద పాయింట్ రాసుకోవాలని చెప్పినా కదండి. పాయింట్ కింద పాయింట్ రాసుకోవాలి. ఈ పక్క ఎంత ఉంది? 3 ఉంది. ఈ పక్క ఎంత ఉంది? 484848 అని ఉంటుంది. ఈ రెండింటిని తీసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? తీసేయాలి. ఇక్కడ పాయింట్ తర్వాత చూడండి, 48 కింద 48, ఇంకా ఇక్కడ కూడా 48 కింద 48 ఉంటుంది, ఇక్కడ కూడా 48 కింద 48 ఉంటుంది. అంటే 8లో 8 పోతే 0, 4లో 4 పోతే 0, 0 0 0 0 0 0 0 0. అర్థమైందండి? ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. ఇప్పుడు 8లో 3 పోతే ఎంత? 5 4 3. ఇప్పుడు 1000xలో నుంచి ఎక్స్ పోతే ఎంత? 99x = 99x = 345. మనకు కావాల్సింది x. x = 345/99. x అంటే ఏంటండి? x అంటే ఏంటి? x అంటే 3.48 బార్, ఇదే కదండి x. లాస్ట్ అంతా ప్రాసెస్ చేసిన తర్వాత x ఎంత వచ్చింది? 345.99. ఇంతేనా వచ్చింది? ఇది ఎక్సే, ఇది ఎక్సే, కాబట్టి ఇది రెండు ఈక్వలే. 3.48 బార్ = 345/99. ఇది p/q ఫామ్లో రాస్తే. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్లో కొట్టండి. 345/99 కొట్టినారనుకో 3.484848484848 వస్తుంది. అర్థమైందంటే p/q ఫామ్లో రాసేది. స్టెప్ నెంబర్ 1 ఎక్స్ అనుకోవాలి. స్టెప్ నెంబర్ 2 బారు ఎన్నిటికైతే ఉందో అన్ని సున్నాలు ఉండే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 10x 100x ఎంతో వచ్చింటుంది మనకు. ఆ 10x 100xలో నుంచి ఎక్స్ని తీసేయాలి. పాయింట్ల కింద పాయింట్ రాసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్కి మనకి 99x = సంథింగ్ వస్తుంది. ఖచ్చితంగా ఈ పాయింట్ తర్వాత అన్ని సున్నాలే వస్తాయి, అందులో నో డౌట్. అప్పుడు x = ఈ 99 999 అనేది అవతల పంపించేసేయాలన్నమాట. ఇంకోటి దీనికి షార్ట్ కట్ ఉంది.
ఇది మెథడ్ ఇంతే, దీనికి షార్ట్ కట్ ఉందిలేండి. ఇది లేదు, సిలబస్లో లేదు. చూద్దాం మళ్ళీ, ఉంటే నేను ఎతికి మళ్ళీ అయినా చెప్తా. దీన్ని షార్ట్ కట్ ఉంది దీనికి కూడా. దిస్ ఈజ్ ద మెథడ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంతేనండి, ఇంతటితో సెషన్ని కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆంగ్ల ఉపాధ్యాయులు గారు సిద్ధంగా ఉన్నారనుకుంటా. ఓకే సార్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ కూడా హ్యాపీ వెన్స్డే.